చాలామంది నేను మా నాన్న పోలికలతో ఉంటాను అంటారు. అది నిజమే. మా అమ్మాయి కూడా వాళ్ళ తాతయ్యలాగే ఉంటుంది. అది అదృష్టం అనుకుంటాను. అయితే మా నాన్నగారు తన జీవితం ద్వారా ఒక ఇంటి యజమానికి ఉండాల్సినటువంటి ఎన్నో విలువలను మాకు కనపరిచారు. అందులో కొన్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 5 సంవత్సరాల క్రితం ఈనాడు మా నాన్నగారు మమ్మల్ని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కాదు, సూపర్ మ్యాన్ కాదు. ఒక కామన్ మిడిల్ క్లాస్ మ్యాన్. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే తన కుటుంబం నుండి వేరుగా వచ్చి తన కాళ్ళపైన తను నిలబడి వివాహం చేసుకొని కుటుంబాన్ని కట్టుకొని ఒక నిజమైన ఇంటి యజమానిగా మాకు ఒక మాదిరిగా నిలిచారు. ఇవాళ అమ్మ, అన్నయ్య, నేను కొన్ని విలువలను కలిగి జీవిస్తున్నామంటే అందులో నాన్న పాత్ర ఎంతో ఉంది. ఒక ఇంటి యజమాని అంటే కేవలం బయటకు వెళ్ళి సంపాదించి తెచ్చి ఇచ్చేవాడు మాత్రమే కాదు, ఆ కుటుంబానికి మూల బలం, మార్గదర్శి. ఈ నిజాన్ని నేను మా నాన్నగారి ద్వారా తెలుసుకున్నాను. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఆ ఇంటి యజమాని కొన్ని విలువలను కలిగి ఉండాలి. అందులో నేను మా నాన్న జీవితం ద్వారా తెలుసుకున్నటువంటి కొన్నింటిని ఈరోజు మీతో పంచుకుంటున్నాను. నాన్న ఏనాడు కూడా తన మాటల్లో కానీ తను చేసే పనుల్లో కానీ ఉద్యోగంలో కానీ నిజాయితీని తప్పలేదు. అధిక లాభాలు వస్తాయనో పేరు ప్రఖ్యాతలు వస్తాయనో తనకెప్పుడైనా అవకాశాలు వచ్చినా కూడా తను వాటిని రిజెక్ట్ చేశాడే తప్ప తన నిజాయితీని వదులుకోవడానికి ఆయన ఏనాడూ ఇష్టపడలేదు. అమ్మ నాన్నకి వివాహం చాలా చిన్న వయసులోనే జరిగింది. అమ్మ చెప్తూ ఉంటుంది, తన వివాహం అయినప్పుడు తనకు అసలు ఏదీ తెలియదు, చాలా తప్పులు చేసేదాన్ని అని. అటువంటి భార్యకి ఒక గురువుగా ఏది మంచి ఏది చెడు అని నేర్పించేవాడంట. పిల్లల్ని పెంచే విషయంలో కూడా అమ్మ ఎప్పుడైనా పొరపాట్లు చేస్తే ఇలా వాళ్ళని చూసుకోవాలి అని ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పించేవాడు అని అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది. తను కుటుంబాన్ని అంత బాధ్యతగా చూసేవాళ్ళు. నాకు ఊహ తెలిసిన తర్వాత నాన్న ఎప్పుడూ ఖాళీగా ఉండడం నేను చూడలేదు. బద్ధకంగా ఉందనో, ఒంట్లో బాలేదని పడుకోవడమో, రెస్ట్ తీసుకోవడమో అనేది అసలు నేను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ కష్టపడి పని చేస్తూనే ఉండేవాళ్ళు. తన చివరి రోజుల వరకు కూడా తను కష్టపడి పని చేస్తూనే ఉన్నారు. ఇంట్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా తను ముందు వెనక చాలా ఆలోచించేవాళ్ళు. ఇవాల్టికి ఈ నిర్ణయం సరిపోతుందా, రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం వల్ల ఏదైనా ఇబ్బంది జరుగుతుందా అని ముందు చూపు కలిగి కూడా ఎంతో జ్ఞానముతో కుటుంబానికి సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని తీసుకునేవాళ్ళు. సమయాన్ని ఎంత గౌరవించేవాళ్ళంటే ఉదయము 5:30కి తనకి రిపోర్టింగ్ టైం ఉంటే తను 5:00కల్లా రెడీగా ఉండేవాళ్ళు. నాన్న ఎప్పుడూ కూడా టైం అయిపోతుంది అని పరిగెట్టడము, హడావిడి చేయడము అవి నేను ఇంతవరకు కూడా చూడలేదు. ప్రతీదీ సమయానికి జరగాలి అని కోరుకునేవాళ్ళు. తను కూడా ప్రతీదీ సమయానికే చేసేవాళ్ళు. తన జీవితంలో తను చాలా కోల్పోయారు. ఎన్నో కష్టాల గుండా వచ్చారు. కానీ ఎప్పుడూ కూడా తనకు లేని దాన్ని బట్టి, పోగొట్టుకున్న దాన్ని బట్టి ఆయన అసంతృప్తిగా ఉండడమో, బాధపడడమో నేనెప్పుడూ చూడలేదు. ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉండేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. పరిశుభ్రత అనగానే సామాన్యంగా మనం ఇళ్లలో అమ్మలు ఎక్కువగా పరిశుభ్రంగా ఉంటారు, నాన్నలు అంతగా పట్టించుకోరు అనుకుంటాం. కానీ మా గృహంలో ఇద్దరు పరిశుభ్రంగా ఉండేవాళ్ళు. ఇంకా కొన్ని విషయాల్లో నాన్నే అమ్మకి ఎలా క్లీన్ చేయాలి అని చెప్పి నేర్పిస్తూ ఉండేవాళ్ళు. తను ప్రతీదీ ఆర్గనైజ్డ్గా ఉండడానికి ఇష్టపడేవాళ్ళు. తను వేసుకునే బట్టల దగ్గర నుంచి తను మెయింటైన్ చేసే ప్రతి డాక్యుమెంట్స్ వరకు అన్నింటినీ చాలా నీట్గా, పద్ధతిగా తను ఎప్పుడు పెట్టుకునే ఉండేవాళ్ళు. ఒక పనిని ప్రారంభించారంటే అది పూర్తయ్యేంత వరకు ఎట్టి పరిస్థితిలోనూ దాన్ని వదిలిపెట్టేవాళ్ళు కాదు. అంత పట్టుదల కలిగి ఉండేవాళ్ళు. మనలో కొంతమంది ఇది నా వల్ల అవ్వట్లేదు అని వదిలేస్తాము. అలా తను మొదలుపెట్టి వదిలేసింది అనేది నేను ఇంతవరకు కూడా చూడలేదు. ఖచ్చితంగా పూర్తయ్యేంత వరకు ఆ పనిపైనే కూర్చునేవాళ్ళు. కొంతమంది పని పూర్తి చేస్తాం కానీ అందులో క్వాలిటీ ఉండదు. నాన్న దగ్గర నేను నేర్చుకుంది ఇంకొకటి క్వాలిటీ వర్క్, నైపుణ్యత. ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు. మళ్ళీ అందులో తప్పు అనేది దొరకకుండా చాలా నీట్గా, చాలా చక్కగా ఆ పనిని పూర్తి చేసేవాళ్ళు.
మమ్మల్ని ఏ రోజు కూడా కూర్చోబెట్టి బుజ్జగిస్తూ ఈ పని చేయాలి, ఆ పని చేయకూడదు, ఇది మంచి, ఇది చెడు అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ తన జీవితం ద్వారా తను జీవించి మాకొక మాదిరిగా ఉన్నారు. తనని చూస్తూ ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా జీవించాలి, ఇలా జీవించకూడదు అని మేము ఎన్నో విషయాల్లో నేర్చుకున్నాం. అటువంటి మాదిరికరమైన జీవితం మా ముందు కనపరిచారు. ఏ కుటుంబమైనా నిలబడేది ఆ కుటుంబ పెద్ద కలిగి ఉన్నటువంటి విలువలపైనే. అటువంటి విలువలు మాకు చూపించినందుకు మేము ఎప్పటికీ మీకు రుణపడే ఉంటాం నాన్న. వీ లవ్ యూ అండ్ వీ మిస్ యూ సో మచ్.